మహారాష్ట్రలో సోనం అనే అమ్మాయికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఇంకా ఆలస్యం చేస్తే తన ప్రేమ విఫలం అవుతుంది అని భావించి ఇంట్లో తన ప్రేమ విషయం చెప్పింది. ఎప్పుడు జరిగే రిటర్న్ స్టోరీనో ఇంట్లో తన ప్రేమని అంగీకరించలేదు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ కొన్ని రోజుల తర్వాత ఇంట్లో చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఆమె అంగీకరించింది. ప్రీ వెడ్డింగ్ షూట్, హల్దీ లాంటి ఫంక్షన్ లో చాలా చలాకీగా ఉంది. అసలు తన ప్రేమను కోల్పోయాను అనే బాధ కూడా ఆమె ముఖంలో కనిపించలేదు. ఆమెను చూసి ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా చేశారు. అయితే ఆమె అనుకున్న రోజు రాని వచ్చింది. అదే హనీమూన్. పెళ్లికి ముందే తన భర్తతో మేఘాలయ హనీమూన్ కి వెళ్దాం, అక్కడ ఏ ప్రాంతాలకు వెళ్లాలో కూడా 1 by 1 తానే చెప్పింది. తన భార్య అడుగుతున్న మొదటి కోరిక కాబట్టి ఆమె భర్త సూర్యవంశీ కూడా అందుకు అంగీకరించాడు. అనుకున్నట్లుగానే హనీమూన్ కి వెళ్లారు. అక్కడ తన మాజీ ప్రియుడు 3 కాంట్రాక్ట్ కిల్లర్స్ తో వారికంటే ముందు అక్కడికి వచ్చాడు. సోనం ఇంకా తన భర్త ఎక్కడెక్కడికైతే వెళ్లారో వారికంటే ముందు అక్కడికి వీళ్ళు చేరుకున్నారు. కానీ ఆ విషయం సూర్యవంశీ గమనించలేదు. తన భార్య వేసిన ప్లాన్ ప్రకారమే అతన్ని హత్య చేసి చంపించేసింది. అయితే పోలీసులకు దొరికిపోయిన తర్వాత అసలు ఎందుకు నీ భర్తను చంపావు అని అంటే, పెళ్లికి ముందు నేను ఒక వ్యక్తిని ప్రేమించింది నిజమే, కానీ నిశ్చితార్థం అయిన తర్వాత సూర్యవంశీతో జీవితాన్ని ఆనందంగా గడుపుదామని అనుకున్నాను. కానీ పెళ్లైన తర్వాత నాకు అతను నచ్చలేదు. అతను నాకు చాలా భారంగా అనిపించాడు. పెళ్లి తర్వాత నన్ను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. నాకు చాలా భయం వేసింది. ఒక భార్యగా నాకు గౌరవం కూడా ఇవ్వలేదు. పెళ్లైన తర్వాత నాకు ప్రేమ విలువ బాగా తెలిసొచ్చింది. అందుకే అతన్ని వదిలించుకోవాలని ప్లాన్ ప్రకారమే చంపించేశాను అని చెప్పింది. సుస్మిత ఇంకా కరణ్ ఢిల్లీలో ఉండే చాలా హ్యాపీయెస్ట్ భార్య భర్తలు. అయితే అది కొంతకాలం మాత్రమే. సుస్మితకి తన భర్తకి తమ్ముడు వరుస అయ్యే రాహుల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మొదట మామూలుగా ఉన్న తర్వాత ఇన్స్టాగ్రామ్ లో ప్రతిరోజు అర్ధరాత్రి వరకు చాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. తన భార్య మీద నమ్మకంతో తనతో ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, ఎందుకు ఇంత ఆన్లైన్ లో ఉన్నావు అని కూడా అడిగేవాడు కాదు. నెమ్మదిగా సుస్మితకి రాహుల్ పై ప్రేమ పెరిగి తన భర్తపై మనసు విరిగిపోయింది. వారిద్దరూ చాలాసార్లు ఇంట్లో కలుసుకునేవారు. అది కూడా భయంగా. ఇంకెన్నాళ్ళు ఇలా భయపడుతూ ఉంటాం, మన ప్రేమకి అడ్డు నా భర్తే కదా, అతని అడ్డే లేకపోతే హ్యాపీగా ఉండొచ్చు అని భావించి కరణ్ ని చంపేద్దాం అని నిర్ణయించుకున్నారు. ఇదే విషయం తన ప్రియుడు రాహుల్ కి కూడా చెప్పింది. అందుకు రాహుల్ కూడా సరే అన్నాడు. జూలై 13, 2025 రోజు రాత్రి తన భర్త తినే ఆహారంలో 1 కాదు 2 కాదు మొత్తం 15 నిద్ర మాత్రలు కలిపింది. భర్త నిద్రలోకి జారుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడ బతికేస్తాడో అనే అనుమానంతో తన ప్రియుడితో కలిసి తన భర్తకి కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న అందరినీ పిలిచి నా భర్తకి షాక్ కొట్టి కింద పడిపోయాడు అని చెప్పి నమ్మించింది. అందరూ కంగారుగా హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. కానీ అప్పటికే అతను చచ్చిపోయాడు అని హాస్పిటల్లో చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు హాస్పిటల్ కు వచ్చి చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టం చేయాలి అని అన్నారు. అయితే ఇంట్లో వాళ్ళు తన కొడుకు శవాన్ని ముక్కలు చేయడం ఇష్టపడక పోలీసులతో పోస్ట్ మార్టం వద్దు అని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం పోస్ట్ మార్టం ఖచ్చితంగా చేయాలి. రాహుల్ ఇంకా సుస్మిత పోలీసులతో గొడవ పడ్డారు. అయితే ఎప్పటి నుంచో రాహుల్ పై అనుమానం ఉన్న వ్యక్తి సుస్మిత ఫోన్ తీసుకుని చెక్ చేశాడు. అతను అనుకున్నదే నిజమైంది. ఇదే విషయం పోలీసులకు చెప్పాడు. పోలీసులు ఆమె ఫోన్ చెక్ చేసినప్పుడు అసలు కరణ్ ని ఎలా చంపాలో అని ఇద్దరు డిస్కస్ చేసుకున్న విషయం, ఇంకా ఒక వ్యక్తిని ఎలా చంపాలి, ఎన్ని నిద్ర మాత్రలు వేస్తే అతను నిద్రపోతాడు, ఎన్ని నిద్ర మాత్రలు వేస్తే అతను చచ్చిపోతాడు అనే విషయాలన్నీ గూగుల్లో సెర్చ్ లో ఉన్నాయి. అయితే పోలీసులతో తన భర్త రోజు తనని డబ్బుల కోసం వేధించి కొడుతూ ఉన్నాడని, అందుకే నేను అతన్ని చంపాల్సి వచ్చింది అని పోలీసులకు చెప్పింది. ఒక వ్యక్తికి బాగా డబ్బు అవసరమైంది. ఎంతమంది అడిగినా ఏదో ఒకటి చెప్తున్నారు కానీ డబ్బు మాత్రం ఇవ్వడం లేదు. సరే మా అన్నయ్యని అడుగుదామని తన అన్న విజయ్ చౌహాన్ కి కాల్ చేశాడు. కానీ అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అలా 2 రోజులుగా స్విచ్ ఆఫ్ వస్తూనే ఉండటంతో చూసి సరిగ్గా 15 రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడ తన వదిన ఒకటే ఉంది. ఆమెను చూసి అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది అని అడిగాడు. పని మీద వేరే ఊరికి వెళ్ళాడని, తనకు కూడా ఫోన్ చేయట్లేదని చమన్ దేవి చెప్పింది. సరేనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ సరిగ్గా 1 వారం రోజుల తర్వాత వాళ్ళ అన్నయ్య గురించి తెలుసుకుందామని తన వదిన ఫోన్ కి చేశాడు. ఈసారి ఆమె ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఏమైందో ఏంటో అని కంగారు పడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి తాళం వేసింది. ఎందుకు అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి చూస్తే ఒక్కసారిగా గుప్పుమని కుళ్ళు కంపు. అంతేకాకుండా ఇంట్లో కొత్తగా టైల్స్ వేసి ఉన్నాయి. అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు అక్కడికి వచ్చి తవ్వి చూశారు. అక్కడ విజయ్ చౌహాన్ డెడ్ బాడీ నల్లని కవర్ లో కుళ్ళిపోయి ఉంది. భార్య అసలు ఎందుకు చంపింది ఏమిటి అని విచారిస్తే 29 ఏళ్ల చమన్ దేవికి ఆ పక్కింట్లో ఉండే 21 ఏళ్ల మోను శర్మ అనే కుర్రాడితో అక్రమ సంబంధం ఉందని తెలిసింది. వారిద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో మోను శర్మ వాళ్ళ తల్లి రెడ్ హ్యాండెడ్ గా అతన్ని పట్టుకొని చితకబాది కొన్ని రోజులు ఫోన్ కూడా ఇవ్వకుండా చేసింది. అయితే తన భర్త చనిపోయిన 20 రోజుల తర్వాత చమన్ దేవి ఇంకా మోను శర్మ ఇద్దరు కనిపించకుండా పారిపోయారు. అయితే అతని
చావుకి అక్రమ సంబంధమే కారణమా లేదా దీని వెనక ఇంకా ఏదైనా ఉందా అనే విషయాలని పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పిన స్టోరీలు కేవలం 3 మాత్రమే. కేవలం ఇవి మాత్రమే కాకుండా పెళ్లైన తన భర్త సరదాగా తన భార్యను బయటకు తీసుకుని వెళ్తే సెల్ఫీ దిగుదామని చెప్పి బ్రిడ్జ్ మీద నుంచి నీళ్ళలోకి తోసేసింది. లక్కీగా అతను బతికిపోయాడు. ఒక ఆమె కర్ణాటకలో నిద్రలో ఉన్న తన భర్త తలపై సుత్తి పెట్టుకొట్టి చంపేసింది. ఇలాంటి దారుణాలు ఈ మధ్య చాలానే చోటు చేసుకుంటున్నాయి. ఎక్కువగా వివేహేతర సంబంధాల వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. పెళ్లైన కొన్నేళ్ళకి తన మాజీ ప్రియుడు కనిపించడం, మళ్ళీ పాత ప్రేమ చిగురించడం, ఇలాంటివే ఎక్కువ జరుగుతున్నాయి. ఇలా చేసేవారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెళ్లైన తర్వాత తన ప్రియుడు కోసం భర్తలను చంపుతున్నారు. ఇక్కడ విడాకులు అనే ఆప్షన్ ఒకటి ఉంది, దాని గురించి అసలు ఆలోచించడం లేదు. సరే, ఇంట్లో ప్రేమ సంబంధం ఒప్పుకోలేదు, వారిని ఎదిరించే ధైర్యం లేక పెళ్లి చేసుకున్నారు అని అనుకోవచ్చు. ఇంట్లో వారిని ఒప్పించడంలో రాని ధైర్యం భర్తను చంపడంలో ఎలా వస్తుంది? లేదా వారు ప్రేమించిన వ్యక్తిపై అంత ప్రేమ ఉంటే అతను దక్కలేదని చచ్చిపోయి చరిత్రకు ఎక్కచ్చు కదా. కానీ అలా చేయకుండా వారి భర్తలను చరిత్రకు ఎక్కిస్తున్నారు. ఫ్రెండ్స్, అసలు ఇలాంటి సంబంధాలపైన మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి సంబంధాలు పెట్టుకున్న వారు మీకు ఎవరైనా తెలుసా? ఇలాంటి స్టోరీస్ మీకు కూడా ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.